తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. అంటే యేసుక్రీస్తు కూడా శ్రమ పెట్టబడ్డా? అవుననే వాక్యం సెలవిస్తూ ఉంది. తాను పొందిన శ్రమల వలన, మనకు శ్రమ వస్తే మనం ఏం చేస్తాం? శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు అంట ప్రభు. మనకు శ్రమ వస్తే కొంతమంది విధేయతను నేర్చుకుంటారు, కొంతమంది దేవుని మీద తిరగబడతా ఉంటారు. నువ్వు ఉంటే నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నువ్వు ఉంటే నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది. ఎందుకు వచ్చింది శ్రమ అంటే విధేయత కలిగి ఉండడానికి వచ్చింది ఆ శ్రమ. నువ్వు గ్రహించకపోతే ఎట్లా? నీకేదో దేవుడు నేర్పించడానికి ఆ శ్రమను అనుమతించాడు, మనం గ్రహించకపోతే ఎట్లా? నిన్ను దీవించడానికి ఆ శ్రమను అనుమతించాడు, మనం గ్రహించకపోతే ఎట్లా? ఆ శ్రమలలోనే మనము కృంగిపోయి దేవుని మీద ఈ శ్రమ నాకెందుకు వచ్చిందని మనం సనుక్కుంటూ ఉంటే రాబోయే ఆశీర్వాదం ఏదైతే ఉందో అని మనం పొందలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.